నా వీడియోలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు మిడిల్ క్లాస్ గురించి ఎన్నోసార్లు ప్రస్తావించేది నేను ఒక్కనే. మిగతా పత్రికలు టచ్ చేయడం వేరు, విడిగా మిడిల్ క్లాస్కి సంబంధించిన గృహ సమస్యని అనేక సార్లు ప్రస్తావించా. ఎందుకంటే ఒక ఇంట్లో పని మనిషి పనిచేస్తుందంటే ఆ పని మనిషికి సొంత ఇల్లు ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఆ ఇంటికి సంబంధించిన భవన యజమాని ధనవంతుడు, ఈ పనిచేసే అమ్మాయి పేదరాలు. మధ్యలో అద్దెకు ఉండేటువంటి మధ్యతరగతి ఏమో డబ్బులు ఇక్కడ ఇచ్చుకోవాలి, అక్కడ ఇచ్చుకోవాలి, రెండు వైపులా. సొంత ఇల్లు అనేటువంటిది మధ్యతరగతికి గగనం అయిపోయినటువంటి సందర్భం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు మధ్యతరగతిని. సంపాదించిన దాంట్లో పావు వంతు అద్దెకే అయిపోతుంది. అర శాతం వచ్చేటప్పటికి స్టడీస్కి అంటే విద్యకి, ఆ తర్వాత వైద్యానికే ఖర్చు అయిపోతుంది. సర్వనాశనం అయిపోతున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నంత వీటికే తగలేసుకోవాల్సి వస్తుందని అనేక సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తుంది ఒక ఇల్లు కనుక కట్టుకునేటట్టయితే. వాళ్ళకి మిడిల్ క్లాస్కి ఇవ్వడానికి సంబంధించి నిన్న నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ప్రత్యేకంగా ఒక పథకాన్ని గృహ నిర్మాణ శాఖ ద్వారా అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ వర్గాల వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వినియోగించి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్హుల ఎంపిక సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలని విషయాన్ని కూడా మంత్రి పార్థసారథి చేస్తే ఈ కోటా కిందనే ఇవ్వమని చెప్పారు. జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలు కట్టమన్నారు. ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నా సలహా ఏంటంటే వాళ్ళకి భారం పడకుండా మధ్యతరగతికి ఉండాలంటే, ఇదివరకు హౌసింగ్ బోర్డు ఉండేది. ఇప్పుడు హౌసింగ్ బోర్డుని మనం డిస్టర్బ్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ హౌసింగ్ బోర్డుని నడపగలుగుతామో లేదో తెలియదు. హౌసింగ్ బోర్డు ద్వారా హౌసింగ్ బోర్డుని మళ్ళీ మంచి స్టేజ్లోకి తేగలిగితే బాగుంటుంది. హౌసింగ్ బోర్డు గతంలో ఇళ్ళు వేలాది ఇళ్ళు కట్టి తక్కువకి నెలవారీ మా దగ్గర ఇక్కడ జనం దగ్గర తీసుకుంటారు ఈఎంఐల కింద. అలాగా కట్టుకోగలిగారు. లేదా అలా కాదు, ఇంకొక కాన్సెప్ట్ పెట్టండి. ఒక 25 ఎకరాలు తీసుకోండి, 10 ఎకరాలు ఆ బిల్డర్కి ఇవ్వండి. వెనకాల 10 ఎకరాలు అంటే ఈ 10 ఎకరాలలో బిల్డర్ తీసుకుని మిగతా 15 ఎకరాల్లో 10 లక్షలకే ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పండి. ఈ 10 ఎకరాలు వాళ్ళని ఉచితంగా తీసుకోమని, దాంట్లో లగ్జరీ హౌసెస్ కట్టుకోమనండి. మధ్యతరగతి ఉన్న చోట ఆటోమేటిక్గా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. ఇక్కడ ఈ 10 ఎకరాలు వచ్చినందుకు వీళ్ళు ఈ 15 ఎకరాలు కట్టించేయడం వీళ్ళ కష్టం కాదు. తద్వారా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా పని అవుతుంది. స్థలం మాత్రం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండదు, ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. ఎందుకంటే ప్రైవేట్ స్థలాలు అయితే కనుక కష్టం. లేదా ఈవెన్ ప్రభుత్వం తీసుకునేదైనా సరే ఓ సిస్టమేటిక్గా నడుపుకోగలుగుతారు. కానీ ఎక్కడో ఊరి చివరినో 25 కిలోమీటర్ల దూరం మాత్రం తీసుకెళ్ళద్దు. మధ్యతరగతి అటు పోలేరు. ఊరికి దగ్గరలో ఒక 2 కిలోమీటర్లు, 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తీసుకురాగలిగితే, దానికి ఊరికి అనుసంధానం అయ్యేలా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది.